మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అమృతం సీరియల్ అప్పుడు మీకు కొన్ని మూవీ ఛాన్సులు మిస్ అవ్వాల్సి వచ్చింది అన్నారు, టైం ఇవ్వలేకపోవడం. క్లాష్ అవటం అది ఏమైనా కారణం అంటారా? మీకు కొంచెం సినిమా మీ జర్నీ స్లో అవడం వల్ల ఏమో ఉండి ఉండొచ్చు కూడా, కారణం అయ్యి ఉండొచ్చు కూడా. మీరు ఎప్పుడు అనుకోలేదా దానివల్ల అయి ఉంటుందేమో? నేను ఓపెన్గానే అనుకుంటాగా. వాళ్ళు అడిగినప్పుడు నేను అమృతం డేట్లో ఉన్నానని, కుదరదని అట్లా చెప్పుకుంటూ వచ్చాను. అది కూడా ఎఫెక్టేగా అనుకుంటా. అన్నీ తెలిసిన నిజాలేనండి, దానిలో ఏమీ ఇంకో రకంగా అనుకోవాల్సింది లేదు. మీరు చేయాలి అనుకున్న పాత్రలు, చేసిన పాత్రలు, సాటిస్ఫాక్షన్ పాత్రలు ఏమైనా ఉన్నాయి? ఇది ఎలా ఉంటుందంటే, చేసుకునేవాడికి చేసుకున్నంత, వచ్చిన వేషం సంతృప్తి చెందదు మనసుకి. ఇంకోటి చేయాలి అనిపిస్తుంది. ఆర్టిస్ట్కి ఆ సంతృప్తి అనేది ఉండదు. సంతృప్తి అసలు ఉండదు, ఎవరికి ఉండదు. ఇంకా చేయాలి. ఈ క్యారెక్టర్ నేను ఉంటే బాగా పండించగలను, కష్టపడతాను, చేస్తాను అని అలా అనుకుంటాం. రాదు, ఆ క్యారెక్టర్లు మనకు రావు. అలా అనుకొని మనం చేయగలిగింది ఏం లేదు. మనం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. అమృతంలో మీరు కొన్ని ఎపిసోడ్లు రాసి డైరెక్ట్ కూడా చేశారు, నిజమేనా? లేదు, వాళ్ళు చేశారు. గుండం గంగరాజు గారితో పాటు హరిచరణ్ అని ఒక డైరెక్టరు, కాంచి ఎస్ఎస్ కాంచి, మన కీరవాణి గారి తమ్ముడు, గోపి కసిరెడ్డి అని ఒక అతను, శివాజీ రాజా కొన్ని చేశాడు. మొత్తం ఒక 10 మంది చేసి ఉంటారు. నేను చేయలే. నేనేంటంటే సీన్లో ఇది పండుతుందంటే ఈ మాట అంటే బాగుంటుందేమో అని అలాంటివి చెప్తుండేవాడిని. అది నచ్చే వాళ్ళకి, అది పెట్టేసేవాళ్ళం. అలా చాలా సందర్భాలు. మిగతా ఆర్టిస్టుల్లో కూడా స్పాంటేనిటీ, సందర్భానుసారంగా మాట వాడడం అన్నీ ఉండే. అది కుదిరిందండి, చక్కగా మంచి సెట్ అయిన సీరియల్. అంతా అమాయకత్వం అందులో కూడా చూసుకుంటే, అమాయకత్వం, వెరితనం, పిచ్చితనం, తొందరపాటుతనం, సలహా ఇచ్చి మనిషిని నష్టపరచడం, అది కూడా కాన్ఫిడెంట్గా అవి తెలిసి కూడా, అరే నీతో నేను ఎన్నో దెబ్బలు తిని కూడా మళ్ళీ నిన్నే అడుగుతున్నాను రా, నా కర్మ కాకపోతే చెప్పు అంటాడు. చెప్తే ఇలా అంటా అనమాట, అలా చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇంతవరకు మనం ఇంత సంపాదించింది ఎప్పుడూ లేదు, దిగుదాం అని మళ్ళీ ఆయనకి మళ్ళీ ఆశ, మేము వస్తాయేమో చూద్దాం అని, మొత్తం నష్టపోవడం మామూలే. మీరు అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మూవీస్ చేస్తున్నప్పుడు ఏదైనా పర్టికులర్ పర్సన్ ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళని నేను కలవాలి అని వెళ్ళి కలిసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే షూటింగ్స్ దగ్గర వాళ్ళ షూటింగ్స్ కూడా ఉంటుంటాయి కదా, అప్పుడప్పుడే పాత తరం సినిమాలు చేయటం తగ్గడం, పెద్దవాళ్ళు అయిపోవటం, ఇవన్నీ జరిగాయి. మేము ఎంటర్ అయిన టైంకి సూర్యకాంతమ్మ గారు అక్కడక్కడ ఒక సినిమా చేస్తూ ఉంది, కైకాల సత్యనారాయణ గారు రెగ్యులర్గా చేస్తున్నారు, చంద్రమోహన్ గారు రెగ్యులర్గా చేస్తున్నారు. ఇక పాత ఆర్టిస్టులు ఏ ఫంక్షన్లోనో ఎక్కడోనో కలుస్తుంటారు. లైక్ శారద గారు, అంజలీదేవి గారు పెళ్ళిళ్ళల్లో, మోహన్ బాబు గారు అబ్బాయి పెళ్ళి అయితే అక్కడికి రావటం, అలా చూసాం వాళ్ళందరినీ. సో సుశీలమ్మ గారు పాట కచేరీలు చేయడం, దుబాయ్కి రావడం, ఆవిడని అక్కడ కలవడం, ఇస్రారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ పాట కచేరీ వినడం, కొన్ని అదృష్టాలు మాకు కొద్ది కలిగాయి మ్యాక్సిమం. అలాగే రాజబాబు గారిని, పద్మనాభం గారిని షూటింగ్లో అందరూ పెద్దవాళ్ళందరూ, గుమ్మడి గారితో సహా పెద్దవాళ్ళతో అందరూ అని చెప్పడం, కొన్ని వేషాలు, కొన్ని సీన్స్ వాళ్ళు చేస్తుంటే మేము పక్కన ఉండడం, మా అదృష్టం ఆ షూటింగ్లు చూడడం. మీరు అన్నారు కదా మీరు స్టేజ్ షోస్ చేసేవాళ్ళు మూవీస్లోకి రాకముందు, అంటే పౌరాణిక నాటకాలు అండి అవి? నాటకాలు వేసేవాళ్ళం, నాటికలు వేసేవాళ్ళం.
అట్ ది సేమ్ టైం స్కిట్స్ అని అంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న జబర్దస్త్, అవన్నీ మేము 40-35 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అప్పట్లో కామెడీ అంటే ఎలా ఉండేది? ఆ టైమింగ్ కానీ ఆ క్యారెక్టర్లు కానీ సబ్జెక్టు అనుకుని దానికి యాడ్ లిప్స్ వేసుకుంటూ దానికి ఒక పంచి వచ్చేట్టుగా చేసేవాళ్ళు. మీరే కాన్సెప్ట్ అనుకోవడం అన్నీ మేము అదే అని చెప్పడం తప్పు, కానీ ఒక్కొక్క రాసిని మేము పట్టుకొని చేసేవాళ్ళం. ఈ స్వాతి బుక్స్లో, ఆంధ్రపత్రిక, ఇవన్నీ వీటిల్లో పడేవి కొన్ని. అట్లా పడిన ఇదిలో మన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారని ఆయన రైటర్, మీ అందరికీ తెలిసి ఉండాలి. ఆయన రాసిన ఒక కాలం కథ ఏదో ఉండేవి, అలాంటివి పట్టుకొని చేసేవాళ్ళం. అది ఒక స్కిట్గా చేస్తే అది ఇప్పటికీ ఒక 200-300 సార్లు వేసాం అది. అంటే అంత పాపులారిటీ వచ్చింది ఆ స్కిట్ల మీద. అలా మేము చేస్తున్నంత ఇదిలో ఒక 10-15 ఉండేవి. ఆ 10-15 కలిపి మేము ఎక్కడైనా ప్రదర్శించేవాళ్ళం. అప్పుడు వేసేవాళ్ళం, ఇప్పుడు వేసాం. అయ్యే కొత్త స్కిట్లు ఏం కావు, ఫన్ ఉన్న స్కిట్లు, ఎవరిని హట్ చేసే స్కిట్లు కాకుండా అలాంటివి చేసాం. అప్పట్లో ఏవైనా కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి కూడా చాలా సున్నితంగా చెప్పేవాళ్ళు. మీరు అలాంటి నాటకాలు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందా? నాటికలు అలాంటివన్నీ కూడా ఎవరిని హట్ చేసే విధంగా ఉండకుండా, దానిలో ఉన్న పంచ్ ఏంటి, దానిలో ఉన్న ఫన్ ఏంటి, అది పట్టుకుని చేస్తాం. మీరు వేసిన నాటకాల్లో కానీ ఏమైనా గుర్తున్నాయా డైలాగ్స్ కానీ? ఏమైనా చాలా ఉన్నాయి. బైబిపాటి రాధాకృష్ణ గారని ఆయన మంచి హాస్య రచయిత, బైబిపాటి కామేశ్వరరావు గారి అబ్బాయి. ఆయన రాసిన ఇదేమిటి నాటకమే నాకు పేరు తెచ్చింది. నేను అదో మంచి క్యారెక్టర్. ఆ అక్క కూతుర్ని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి హీరోని లవ్ చేస్తోందని తెలిసి సాక్రిఫైస్ లాంటిది చేసి ఆ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు? ఈ అమాయకత్వం మామయ్య. ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి రచన, ఎంత బ్యూటిఫుల్ డైలాగ్, సాఫ్ట్గా ఎంత కావాలో అంతే ఉంటుంది. దానిలో ఆ నాటకంలో బాగా గుర్తున్నాయి. ఆ ప్లేలో ఏమైనా డైలాగ్ గుర్తుందండి? ఉన్నాయి. చెప్పగలరా? ఒక సందర్భంలో ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు. అంటే తట్టుకోలేకపోయాడు. ఈ అమ్మాయి నన్ను కాక ఇంకొక అబ్బాయిని ప్రేమించింది అని తట్టుకోలేక బావగారింట్లో పెరుగుతుంటాడు వీడు. అది అనుకుని ఓ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. అమ్మాయి వచ్చి అడిగింది, ఎక్కడికి మా వెళ్తున్నావు? ఇంటికి. ఎందుకని? ఏమో వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోతున్నా. మా నీ మనసులో మాట చెప్పకుండా వెళ్ళిపోతే నా మీద పెట్టే అంటే ఎంత సున్నితంగా ఉంటాయి క్యారెక్టర్లు అని చెప్పడం. శాంత, నా మాటలకు అడ్డు రాకు, వస్తే ఈ మాటలు కూడా రావు. ఎందుకు పనికిరాని ఈ మావయ్య అంటే నీకు ఎంతో ఇష్టం అని, నేను ఏమన్నా నవ్వుతావని చచ్చిపోయేదాకా జ్ఞాపకం పెట్టుకుంటా. అంతేకాదు, నీకోసం, నీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎప్పుడు ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను నమ్ము. కానీ నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు ఎంతో హాయిగా ఉన్నప్పుడు, చిన్న చిన్న పాపాయిలు నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు వీలైతే ఈ వెర్రిమాయను ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటావుగా. ఇంత ఉంటుంది, ఇంత సెన్సిటివ్. అది చెప్తుంటేనే మాకు ఏడుపు వచ్చేసేది, అంత మూడ్. రచన అలాంటిది. నేను ఎప్పుడు అదే అంటాను, రాసేందుకు ఏదన్నా ఉంటేనే చేసేందుకు ఉంది, చేసేందుకు ఏదన్నా ఉంటేనే తీసేందుకు ఉంది, తీసేందుకు ఏదన్నా ఉంటేనే చూసేందుకు ఉంది, చూసేందుకు ఏదన్నా ఉంటేనే చెప్పుకునేందుకు ఉంటుంది. అంటే రచయిత ఎప్పుడు మొనార్క్. రచయిత నుండి మొదలు రచయిత తను అనుకున్నది కరెక్ట్గా స్క్రిప్టు, అటు నాటకపరంగా కానీ సినిమా పరంగా కానీ స్క్రిప్ట్ కరెక్ట్ అయిన పద్ధతిలో వెళుతూ అన్ని ఎమోషన్స్ని కరెక్ట్గా రాసినప్పుడు, ఆ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు డైరెక్టర్ కూడా గొప్పగా తీయటానికి అవకాశం ఉంటుంది. డైరెక్టర్ కూడా అని కూడా అనకూడదు మాట,
డైరెక్టర్కి ఒక ఆయుధం ఇచ్చినట్టే. అంత బాగా మంచి రచనే. అందువల్ల మంచి మంచి రచనలు చేశాం కాబట్టి మేము గుర్తింపబడ్డాం. అది అమ్మాయి అహనా పెళ్ళింట్లో చెవిటి వేషం చిన్నదే కానీ అది దాని పవర్ బాగుంటుంది. అవును, ఆ రకంగా చేసిన ఇది క్యారెక్టర్లేనమ్మా. క్యారెక్టర్లు రచన బాగుంటే ఏదైనా స్క్రిప్ట్ బాగుంటే ఏదైనా బాగుంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.